బ్యాచులర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్ గా బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఎగ్ బిర్యానీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఉడికించిన ఎగ్స్ ని తీసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని ఆయిల్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మసాలా దినుసులు అన్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే రుచి సరిపోను ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత 1 కప్పు పెరుగు 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ చొప్పున పోసుకొని ఇలా బాగా తెలుతున్నప్పుడు నానబెట్టి ఉంచిన రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని రైస్ ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసుకొని కొత్తిమీర పుదీనాకు వేసుకొని 10 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.